నెక్స్ట్ ఈ వీడియోలో వచ్చేసి ఫైండ్ ద సెవెంత్ టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 4/x³ + x² 2 హోల్ టు ద పవర్ ఆఫ్ 14. ఇప్పుడు సెవెంత్ టర్మ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయమన్నారు. సెవెంత్ టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఫార్ములా రావాలి. tr+1 = NCR × x⁻n - r a⁻r అని. ఇప్పుడు ఇది అనేది r+1గా రాసుకోవాలి, అంటే 6+1గా రాస్తాం. n అంటే ఏంది 14c6 x అంటే ఇది x ఇది ఏ కదా, హోల్ టు ద పవర్ ఆఫ్ n అనేది మనకు ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ 14c6 x అంటే 4/x³ హోల్ టు ద పవర్ ఆఫ్ 14 - 6. నెక్స్ట్ x² 2 హోల్ టు ద పవర్ ఆఫ్ 6. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ x² అనేది వేరియబుల్, ఈ x³ అనేది వేరియబుల్, ఇక్కడ x² అనేది వేరియబుల్ కాబట్టి ఇవి అనేది బయటికి తీసినాం. 14 - 6 అంటే 8. 4/8 × 2/6. నెక్స్ట్ ఇక్కడ ఏంది 8. 8 3 ఎంత 24, అంటే x⁻24. ఇక్కడ 2 6 x⁻12. ఇలా రాసుకున్న తర్వాత క్యాన్సిలేషన్ చేస్తే ఇప్పుడు చూడండి 12 1 12. ఇప్పుడు ఇక్కడ చూసుకొని 12 1 12. ఇప్పుడు ఇక్కడ 24 ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడ 12 ఉన్నాయి, ఇక్కడ 24 ఉన్నాయి. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే ఇక్కడ 12, ఇప్పుడు 12 ఉంటాయి. ఇక్కడ 12 పోయినాయి, ఇంక ఇక్కడ 24 ఉన్నాయి కాబట్టి 12 పోతే ఇక్కడ 24 ఉంటాయి, 12 ఉంటాయి. 1/x⁻12. ఇప్పుడు ఇక్కడ ఈ 4 అనేది ఎలా రాసుకోవచ్చు, 2² అనేది రాసుకోవచ్చు. 2² అంటే 2 × 2 4 అనేది వస్తుంది కదా. 2² అనేది రాసిన 2² అనేది రాస్తే అప్పుడు ఇది ఎలా ఉంది, a⁻m × హోల్ టు ద పవర్ ఆఫ్ n. అప్పుడు a⁻m × n అనేది మనకు ఫార్ములా. అంటే 2 × 8 ఎంత 2 to the power of 16. నెక్స్ట్ by 1/6 × 1/x⁻12. 14c6. ఇప్పుడు చూస్తే ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ 16 ఉన్నాయి. ఆ 16లో 6 పోతే ఎంత 2 to the power of 10/x⁻12 అనేది దీని యొక్క సెవెంత్ టర్మ్. ఈ ఎక్స్ప్రెషన్కి సెవెంత్ టర్మ్ వచ్చేసి ఇదనమాట. నెక్స్ట్ ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ 11 x⁻11 in 2 × x² + 3/x³ హోల్ టు ద పవర్ ఆఫ్ 11. గివెన్ ఇచ్చింది, ఒకటి ఇది ఇచ్చిండు. tr+1 వాడు ఇచ్చింది. ఇప్పుడు ఏంది ఇక్కడ కోఎఫిషియంట్ కనుక్కోమన్నాడు. ఇందాక సెవెంత్ టర్మ్ అనేది కనుక్కోమన్నాడు. ఇక్కడ x⁻11 యొక్క కోఎఫిషియంట్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు tr+1, tr+ అంటే r అనేది మనకు తెలియదు, n అనేది వాడు ఇచ్చిండు 11. 13cr × x అంటే x + a హోల్ టు పవర్ ఆఫ్ ఎంతో కంపేర్ చేయండి. ఇక్కడ x అంటే 2x² హోల్ టు పవర్ ఆఫ్ 13 - r. a అంటే 3/x³ హోల్ టు పవర్ ఆఫ్ r అనేది a. నెక్స్ట్ 13cr 2 పవర్ 13 - r. అదే x వచ్చేసి x పవర్ 2 13 13 2 ఎంత 26. 2 - r 2 - 2r x పవర్ 26 - 2r × 3 పవర్ r 3. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి ఇదేమైంది 1/x⁻3r అయింది. ఇది పైకి పోతే x⁻−3r అయింది. x⁻−3r అనేది అవుతుంది, x⁻−3r అనేది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 13cr × 2 పవర్ 13 - r × 3 పవర్ r × x⁻26 - 5r అనేది మనకు వచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు వాడు ఏమి ఇచ్చిండు, దేని కోఎఫిషియంట్ కనుక్కోమన్నాడు, మన కోఎఫిషియంట్ ఆఫ్ x⁻11 యొక్క కోఎఫిషియంట్ కనుక్కోమన్నాడు. మనకు కానీ ఇక్కడ ఏమొచ్చింది, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్లలో వచ్చింది దీని పవర్. అప్పుడు ఈ 11 = 26 - 5r అనేది చేస్తాం. 26 - 5r = 11. ఇప్పుడు ఈ 5r - 5r అనేది సైడ్ పోతే +r, ఈ +11 అనేది సైడ్ పోతే -11. 26 - 11 వచ్చేసి 15. 5 1 5 3 అంటే r = 3. ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ x⁻11 ఈజ్ 13c3 × 2 పవర్ 13 - r × 3³. 13c3 × 13లో నుంచి 3 పోతే 2 పవర్ 10 × 3 పవర్ 3. ఇది మనకు కోఎఫిషియంట్ ఆఫ్ x⁻11 యొక్క కోఎఫిషియంట్ వచ్చేసి ఇదనమాట. నెక్స్ట్ ఫైండ్ ద term independent of x in the expansion of 3/³ of x + 5 × √x హోల్ టు ద పవర్ ఆఫ్ 25. ఇది ఇచ్చిన మనల్ని ఏమడిగిండు, ఇండిపెండెంట్ టర్మ్ అనేది కనుక్కోమన్నాడు. ఎక్స్పాన్షన్కి ఇండిపెండెంట్ టర్మ్ కనుక్కోమన్నాడు. సేమ్ ఇలానే ఉంటుంది. ఇక్కడ కోఎఫిషియంట్ అంటే మనము x⁻11 కోఎఫిషియంట్ కాబట్టి 11కి ఈక్వల్ చేసినాం. అదే ఇండిపెండెంట్ టర్మ్ అంటే ఈ వచ్చిన దానికి ఈక్వల్ టు 0 చేస్తాం. ఈ వచ్చిన x⁻ అని సంథింగ్ వచ్చిన దానికి ఈక్వల్ టు 0 చేస్తాం. ఇక్కడ 11 పెట్టాం ఎందుకంటే దీనికి కాబట్టి. ఇక్కడ ఇండిపెండెంట్ అంటే 0 పెడతాం. ఇండిపెండెంట్ అంటే చూడండి tr+1 = 25cr. x అంటే ఏమి ఇచ్చినాడు 3/³ అంటే ఇక్కడ 1/³ 3 ఉంది కాబట్టి 1/3 అని రాసుకోవచ్చు. x⁻1/3 హోల్ టు పవర్ ఆఫ్ 25 - r. ఇది ఫార్ములా తెలుసు కదా, tr+1 = NCR × x⁻n - r × a⁻r అనేది మనకు ఫార్ములా తెలుసు అందరికీ.
25CR ఇంటూ 3 × 25 - R ఇంటూ 5 R ఇంటూ x ఇక్కడ ఇది ఇప్పుడు ఇందాక కింద ఉంది కదా, ఇందాక లాస్ట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇది పైకి పోద్ది. అప్పుడు ఏమైంది, మైనస్, ఇది పైకి పోతే మైనస్ అయింది కాబట్టి -1/3 అయింది కాబట్టి -25 -25 -× +R/3 ఇంటూ ఇక్కడ ఇది రూట్ని ఎలా రాసుకోవచ్చు, 1/2 అని రాసుకోవచ్చు. అప్పుడు R/2 అవుతుంది, ఎందుకంటే R ఉంది కాబట్టి. నెక్స్ట్ 25CR ఇంటూ 3 × 25 - R ఇంటూ 5R ఇంటూ x -25 +R/3 ఇంటూ ఇక్కడ చూసుకుంటే ఇది ఎలా ఉంది, ఇక్కడనే రాస్తా చూడండి, AM ఇంటూ AM+1. ఇక్కడ x సేమ్ ఉంది, ఇక్కడ ఏ సేమ్ ఉంది కాబట్టి పైటి కూడా ప్లస్ చేస్తాం. ఇక్కడ x సేమ్ ఉంది కాబట్టి ఈ రెండు ప్లస్ చేస్తాం. 25 +R/3 +R/2. ఇప్పుడు ఇక్కడ ఇండిపెండెంట్ టర్మ్ అన్నాడు కాబట్టి క్వశ్చన్లో ఏమన్నాడు, ఇండిపెండెంట్ టర్మ్ అడిగిండు కాబట్టి ఈ అంతా దానికి మనము 0కి ఈక్వల్ చేస్తాం. ఇందాక అదే నేను చెప్పింది. 0కి ఈక్వల్ చేస్తే మనకి ఎల్సిఎం ఎంత, 2కి 3కి 2 3 = 6 ఉంటుంది కాబట్టి ఇక్కడ 6 ఉంది కదా, ఇక్కడ ఓన్లీ 3నే ఉంది. ఈ 3 టేబుల్లో 6 అనేది ఎన్నిసార్లు పోతుంది, 2 టైమ్స్ పోతుంది కాబట్టి ఇప్పుడు 2 3s అనే కదా 6 అంటే 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2తో ఈ మల్టిప్లై చేయాలి. -2 ఇప్పుడు 2 × -25 -50 2 × R ఎంత, 2R. ఇక్కడ 2 ఉంది, 2 టేబుల్లో ఈ 6 అనేది ఎన్ని టైమ్స్ పోద్ది, 2 3s = 6 కదా, అంటే 3R = 0. ఈ 6 అనేది అటు సైడ్ పోతే 0 అవుతుంది. -50 2R + 3R ఎంత, 5R. ఈ -50 అనేది అటు సైడ్ పోతే +50 అయింది. R = 5 1 = 5 10 R = 10 అయింది. ద టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ x, ఇండిపెండెంట్ టర్మ్ చూసుకుంటే మనము ఇక్కడ స్టార్టింగ్లో మనకు R వాల్యూ అనేది స్టార్టింగ్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇండిపెండెంట్ టర్మ్ అనేది వస్తుంది. ఇక్కడ R ప్లేస్లో 10 అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. T10 + 1 = T11 25C10 ఇంటూ 10⁻25 - 10 ఇంటూ 5⁻10 మొత్తం చేస్తే 25C10 ఇంటూ 3 నుంచి 10 పోతే 15 ఇంటూ 5/10 అనేది దీని యొక్క ఈ ఎక్స్పాన్షన్ యొక్క ఇండిపెండెంట్ టర్మ్ వచ్చేసి. ఇప్పుడు మనం ఏమేమి కనుక్కున్నాం, 7th టర్మ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కనుక్కున్నాం. నెక్స్ట్ ఇండిపెండెంట్ టర్మ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కనుక్కున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏం కనుక్కున్నాం మనము, కోఎఫిషియంట్, ఒక టర్మ్ ఇచ్చేసి దాని యొక్క కోఎఫిషియంట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనము క్లియర్గా ఈ వీడియోలో చూసుకున్నాం అనమాట. దీని మోడల్ క్వశ్చన్స్ అనేవి మీరు హోంవర్క్గా మీరు ట్రై చేస్తే మీకు క్లియర్గా గుడ్ స్కోర్ అనేది ఇంటర్మీడియట్లో 2Aలో గుడ్ స్కోర్ అనేది తెచ్చుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.